ఏంటి స్వేచ్ఛ మరణం నిజంగా నేనైతే తట్టుకోలేకపోతున్నా. నాకు కూడా నిజంగా చాలా షాకింగ్ అనిపిచ్చింది. ఎందుకంటే అమ్మాయిది 1, 2 సార్లు ఎక్కడో ఒక సందర్భంలో మీటింగుల్లో వాటిల్లో కలవడం, అమ్మ. మాట్లాడడమే. చాలా చలాకీగా ఉంటుంది. చాలా అద్భుతం. చలాకీగా ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము. అలాగే ఆమెలో ఒక సృజనాత్మకత నాకు చాలా కవి, బాగా ఇష్టం. రచయిత. యెస్. యెస్. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే ఇంత పొగుడుతున్నాం మనం ఆమెని. ఆమె ధైర్యవంతురాలు. ఆవిడ ఎడ్యుకేటెడ్. అబ్సల్యూట్‌లీ. ఆ! ఇన్ని ఆవిడలో ఒక సృజనాత్మకత ఉంది. ఆవిడలో మంచి రచయిత ఉంది. విప్లవకారిణి ఉంది. ఇవన్నీ ఉండి ఆమె ఎందుకు ఈ పని చేసింది? ఇంకా చెప్పాలంటే అమ్మానాన్నలు గూడా హ్మ్. అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళిద్దరు అమ్మానాన్నలు అవును. గూడా యెస్. ఉద్యమకారులు, యెస్. ఉద్యమకారులు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళు. ఆ! వాళ్ళు కూడా మీరన్నట్టు ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తులు. శక్తి ఉన్నటువంటి యెస్. వ్యక్తులు కూడా వాళ్ళు.